హహహ! నా ఆనందానికి అవధులు లేవు. కొన్ని కోట్లిచ్చినా ఇంత ఆనందంగా ఉండం. ఎందుకంటే అక్కడున్నది పాప్‌కార్న్ రా! హహ! మూవీకెళ్ళేటప్పుడు పాప్‌కార్ను, జర్నీ చేసేటప్పుడు పాప్‌కార్ను, కాలేజ్‌లో ఉత్తిగున్నా పాప్‌కార్ను. తినడం బాగా ఇష్టమబ్బా! ఈ ప్రపంచంలో ఏది ఏమైనా, ఎటు పోయినా పాప్‌కార్న్ మాత్రం మర్చిపోమురా ఎప్పుడు గూడా. అందుకే ఇంత హ్యాపీగా ఉన్నా. పాప్ పాప్‌కార్న్ అనేది ఒక ఎమోషన్. అది తినే వాళ్ళకే తెలుస్తది. నేను ఒక్కదాన్నే కాదు. నాతో చాలామంది పాప్‌కార్న్ లవర్స్ ఉన్నారు. మా కాలేజీలో అయితే ఇంకా నేను తీసుకుపోయే ఒక ప్యాకెట్‌కి ముగ్గురు, నలుగురైతే తినేస్తారు. నాకొచ్చేయి 10 పీసెసే. పర్లేదులెండి. ఏం చేస్తాం ఫ్రెండ్‌షిప్ ఆ మాత్రం ఇయ్యకపోతే బాగోదు మళ్ళీ. వద్దులే ఇంకా బాగోదు. పాప్‌కార్న్‌లో మొత్తం స్ప్రెడ్ చేస్తున్నా నేను. అట్లా. అది మొత్తం స్ప్రెడ్ అయిందనుకో తొందర పాప్‌కార్న్ అయిపోద్ది 3 మినిట్స్‌ల. 3 మినిట్స్‌లో పాప్‌కార్న్ అయిపోతాది. మూత పెట్టేసేయాలి. ఆ మూత ఏమో నాకంటే హైట్‌లో ఉందనమాట. ఇంత హైట్‌లో ఉందేందబ్బా అనుకున్నా. అక్క నువ్వు పొట్టిదానివా అని అనొద్దు. ఎందుకంటే సెలుపెత్తుంది. అంటే అది ఎక్కుతుంది కాబట్టి నేను పైకెక్కిన. నేను తక్కువ కాదు. హైట్ తక్కువ కాదు. అది హైట్ ఎక్కువ. సో, నేను హైట్ తక్కువ కాదబ్బా! 3 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత పాప్‌కార్న్ రెడీ అయిపోయింది. యెస్. 3 నిమిషాలలో పాప్‌కార్న్ రెడీ అయింది. నేను తెచ్చింది బటర్ పాప్‌కార్న్. అంత ఆనందంగా ఉందో చూడండి అసలకి. నాకేదో ₹1,00,00,000 లాటరీ తగిలినట్టే ఆనందంగా ఫీల్ అయిపోతున్నా. కానీ అది 5 నిమిషాలలో అయిపోయే ఫుడ్డు పాప్‌కార్న్. చెప్పా కదా అదో ఎమోషన్ అని అంతే ఇంకా. ఆగరా అదే కొంచెం అని అనొచ్చు. కానీ ఆగలేమబ్బా పాప్‌కార్న్ దగ్గర. నాకో బాక్సు, మా డ్యాడీకి నాకు మా డ్యాడీకి ఒకటి, మా మమ్మీకి ఒకటి. మా డ్యాడీని చూపిస్తా చూడండి పాప్‌కార్న్ తింటా. మూవీ చూసుకుంటా పాప్‌కార్న్ తింటున్నాం మేము ఈవినింగ్ టైంలో. ఈవినింగ్ టైం స్నాక్స్ ఈరోజు పాప్‌కార్న్. మీకు కావాలా? అయ్య బాబోయ్! నేనైతే ఇవ్వను. మీరే కొనుక్కోండి.